కేసీఆర్ను దేవుడు అంటూనే ఆయన కొంప ముంచుతున్నావు, బీజేపీకి బలం చేకూరుస్తున్నావు, నీ లేఖలు లీకులతో బీఆర్ఎస్లో గందరగోళం అట. ఏమవుతుంది? జగ్గారెడ్డి బీఆర్ఎస్ కోవట్గా తయారైండు. వాళ్ళ అంతర్గత వ్యవహారం. ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి సామారామోహన్ రెడ్డి ఏమంటా ఉన్నాడు? చాలా స్పష్టంగా ఆమె వేరు కుంపటి పెట్టబోతుంది, ఆమె సస్పెండ్ చేస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నువ్వేమో బీఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నావు. జగ్గారెడ్డి బీఆర్ఎస్లో గందరగోళం అయితే నీకేంది? ఆమె ఏ లేఖ రాస్తే మీకేంది? దాన్ని మీరు రాజకీయంగా వాడుకోవాలి, కానీ బీఆర్ఎస్కి బీజేపీ లబ్ధి చేకూరదు అంటే ఎట్లా? అంటే వాళ్ళ అంతర్గత విషయాలను కూడా నువ్వే మాట్లాడతావా? అంటే బీఆర్ఎస్ పార్టీ ప్లస్ సైడెడ్ మాట్లాడతావా? బీఆర్ఎస్ పార్టీ తొత్తుగా మాట్లాడతావా? నువ్వు అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావా, కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి? ఎందులో ఉన్నావు? ఏ పార్టీలో ఉన్నావు? ఎందుకు బీఆర్ఎస్కు ప్లస్ అయ్యేటట్టు మాట్లాడుతూ ఉన్నట్టే బీఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయకార ఒప్పందం ఏమైనా చేసుకుంటుందా? నీ వ్యాఖ్యలు అదే అట్లనే కనబడుతున్నాయి. మరే పార్టీ నేతలను బీజేపీలోకి పంపే యత్నం, ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై తూర్పు జగ్గారెడ్డి. ఆమె సొంతంగా రాజకీయాల్లో ఎదగలేదు, ఈ ఎపిసోడ్తో కాంగ్రెస్కు నష్టమేమీ లేదు, బీజేపీకి లాభం జరగకుండా అప్రమత్తం కావాలి, రాహుల్ ప్రధాన శత్రువు బీజేపీ, మీడియాతో చిట్చాట్లో జగ్గారెడ్డి అంటూ చూస్తూ ఉన్నాం. ఏమంటాడుతుందిగా ఈయన గురించి? సో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ను దేవుడు అంటే ఆయన కొంప ముంచుతుందని. ఆయన కొంప ముంచితేంది, కొంప ముంచకపోతేంది? కొంప ముంచితే మంచిదే కదా, తెలంగాణ మంచి జరుగుతుంది కదా. ఆ సోయి లేకపోతే ఎట్లా మీకు? టీపీసీ రాష్ట్రంలో బీజేపీకి బలం చేకూర చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారంటూ చూస్తున్నాం. లేఖలు లీకులతో బీఆర్ఎస్ నాయకులు గందరగోళం గురిచేసిన ఆమె వారిని బీజేపీ వైపు మళ్ళీలా చేస్తున్నదన్నారు. కవిత రాజకీయాల్లో నేరుగా ఎదిగిన వ్యక్తి కాదని, కేసీఆర్ పేరుతోనే ఆమె ఎదిగిందని చెప్పారు. మరి నువ్వు కూడా కేసీఆర్ పేరుతోనే ఎదిగినావు కదా, మరి నువ్వు కూడా కేసీఆర్ పేరుతోనే ఎదిగినావు కదా. ఎందుకు ఇట్లా చిల్లరగా మాట్లాడతారు నాకు అర్థం కాదు. బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేలా మాట్లాడుతున్నారు మీరు స్పష్టంగా. కేసీఆర్కు ఆ నష్టం, కేసీఆర్కి ఏమైనా అంటే సార్, కేసీఆర్కి ఏమైనా అంటే చిన్న అర్జైనా ఇలాంటి వాళ్ళు బయటపడుతూ ఉంటారు. సో ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించుకోవాలి.